క్రియేటెడ్ ఇమేజ్ ఫర్ అ హీరో. ఇప్పుడు కళ్యాణ్ గారు కానీ మిగతా ఎవరైనా కూడా ఆయన క్రియేట్ చేసిన ఇమేజ్ని దాన్ని రీచ్ అవ్వాలనే కదా గోల్ పెట్టుకుని ఉంటారు వచ్చిన కొత్తలో. సో అందరూ చెప్పినట్టుగా రవితేజ గారు ఇంకా అందరూ చెప్పినట్టుగా నేను కూడా హీరో అవ్వచ్చని ఒక కామన్ పర్సన్ కి ఒక హోప్ ఇచ్చిన వ్యక్తి, శక్తి. ఐ కెన్ సే హీఈస్ నాట్ జస్ట్ ఎ వ్యక్తి. సో మెగాస్టార్ చిరంజీవి గారు. బట్ ఆయన్ని చూసినప్పుడైతే నాకు ఒక వైబ్ ఉంది, చాలా గౌరవం వస్తుంది, చాలా భయం వేస్తుంది. నాకు కళ్యాణ్ గారిని చూసినప్పుడు భయం వేయాల, నాకు చిరంజీవి గారిని చూస్తే ఒక భయం వేస్తుంది. అంటే టూ మచ్ రెస్పెక్ట్, లైక్ టూ మచ్ రెస్పెక్ట్ దట్ ఐ కెనాట్ యాక్సెస్ యూ. హిస్ ద రియల్ పవర్ కదా. రియల్. అండ్ నాకు తెలిసి ఆయన ద వే హీ హ్యాండిల్స్ హిజ్ వర్క్, ద వే హీ హ్యాండిల్స్ హిజ్ లైఫ్. ఇప్పుడు ఏ నెగిటివిటీని ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు, ఎంటైర్ సెట్ లో ఆయన చూపించే కమాండ్, చిరంజీవి గారికి సెట్ లో ఉండే కమాండ్, ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు, ఆయనకి అవసరం లేదు. నేను వచ్చాను, యాక్టింగ్ చేశాను, వెళ్ళిపోయినా ఉండొచ్చు. బట్ ఇద్దరే అలా ఉండరు. దే ఓన్. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ కి లాస్ అవుతుంది, కాసేపు షూటింగ్ ఆగిపోయింది, ఎందుకు, వాట్ ఈస్ ద డీల్, ఎందుకు ఆగింది, దే వరీ మోర్ ఫర్ ద ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. సో ఐ థింక్ కష్టే ఫలి అనే వర్డ్ కి బ్యూటీ తెచ్చింది చిరంజీవి గారు. సూపర్, రియల్లీ వండర్ఫుల్. ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పటికీ కూడా దిస్ ఇస్ అ స్పెషల్ ఇంటర్వ్యూ ఫర్ మీ, బికాస్ మీరు వచ్చి ఓపెన్ గా మాట్లాడడం, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్సెస్, డౌన్స్ అండ్ అంటే డౌన్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా చాలా ఈజీగా చెప్పేశారు. అండ్ రియల్లీ వండర్ఫుల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నివిత. మీరు ఆల్రెడీ ఇప్పుడు వైరల్ అయ్యారు. సో ముందు వైరల్ అనేది ఇలానే కాకుండా యాజ్ అన్ యాక్టర్ గా కూడా మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి. ఇంకా అంటే అఫ్ కోర్స్ యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ రోల్స్, కానీ కళ్యాణ్ గారితో ఏదైతే యాక్ట్ మొన్న జరిగిందో, సో అలాంటిది మూవీస్ లో కూడా ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి. ఐ మీన్ ఫస్ట్లీ థ్యాంక్ యూ. కళ్యాణ్ గారితో ఇది జరిగిన తర్వాత అందరూ నేను ఆయనతో యాక్ట్ చేసిన విషయం మర్చిపోతున్నారు. అంటే ఫర్ మీ మీరు వైరాలిటీ చూస్తున్నారు, వైరాలిటీ ద్వారా ఈ అమ్మాయి ఫేమస్ అయిందని చూస్తున్నారు, మీరు ఇదే ఎంజాయ్ చేస్తున్నారు. నేను నా ప్రీ రిలీజ్ అప్పుడు, నేను ఫ్యాన్ షోకి వెళ్ళినప్పుడు నన్ను నేను స్క్రీన్ లో కళ్యాణ్ గారి పక్కన చూసుకుని నేను అది సక్సెస్ గా ఫీల్ అవుతాను. నాకు అది యాజ్ అన్ యాక్టర్ టూ మచ్ ఆఫ్ అంబిషన్. అంటే ఒక పెద్దది కొట్టాను నేను కళ్యాణ్ గారితో యాక్ట్ చేసి. ఆ తర్వాత ఏం జరిగిందో ఈజ్ అ స్వీట్ గిఫ్ట్ ఫ్రమ్ హిమ్. మన చిరంజీవి గారు అంటారు చూడండి, స్వీట్ వార్నింగ్ అని, అలాగా ఒక స్వీట్ గిఫ్ట్. అంటే మీకు బర్త్డేకి వచ్చి నేను ఏదైనా సరదాగా ఇస్తాను కదా, ఒక చిన్న నెక్లెస్ చిన్న, అంటే ఇట్స్ జస్ట్ గిఫ్ట్. ఐ డోంట్ టేక్ ఇట్ టు హెడ్. ఈ వైరాలిటీ నా కెరీర్ అని, ఈ వైరాలిటీ వల్ల నేను ఏదో అవుతానని నేను ఎప్పుడు అనుకోను. బట్ ఈ వైరాలిటీ కూడా ఏదో లేనిదే, శివాజ్ఞ లేనిదే ఏదో అంటారు కదా, దీనికి ఒక పర్పస్ లేనిదే. కళ్యాణ్ గారితో దేవుడు కూడా అలా చేయించడు, నన్ను పిలిపించడు స్టేజ్ మీదకి. మీడియాతో అలా నన్ను ఒక 2 arms తో మీడియా ఆ రోజు నన్ను హగ్ చేసుకుంది. అంత లవ్ నాకు దొరుకుండదు. మేబీ నేను సాధించేశాను, కళ్యాణ్ గారితో యాక్ట్ చేసేసాను, 70mm లో చూసేసుకున్నానని హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను. మేబీ అది సరిపోలేదేమో, ఇంకొంచెం పేరు పొందడానికి నేను డిజర్వింగ్ ఏమో, అందుకే డెఫినెట్లీ యు రియల్లీ డిజర్వ్. చెప్పాలి అంటే మీరన్నట్లుగా ఏదో జరగాలి అని చెప్పేసి అది జరగలేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక యాక్సిడెంట్ అనుకోవచ్చు. బట్ అది కూడా ఏంటి అంటే చాలా మంచి ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు. క్యూట్ ఇన్సిడెంట్. నాకు ఎక్కువ మెసేజ్లు అవే వస్తున్నాయి, యూర్ యాక్టింగ్ లైక్ ఎ బేబీ. ఈవెన్ నాకు ఆయన కూడా చూసారా, మీరు అలా చేసిన తర్వాత వెళ్ళబోయి ఇటు వెళ్ళి అర్రే ఐ కన్ఫ్యూజ్డ్. ఆయన నిజంగా మీరన్నట్టు మీ ద్వారా నేను ఆడియన్స్ కి చెప్తున్నాను, నేను ఆయన ఇబ్బంది పెట్టుంటే, ఆయన ఇబ్బంది పడుంటే మీరు ఒకసారి వెళ్ళి మళ్ళీ ఆ వీడియో చూడండి. ఎవరైనా ఇబ్బంది పడ్డవాళ్ళు ముసి నవ్వులు నవ్వుతారా? ఎవరైనా ఇబ్బంది పడ్డవాళ్ళు ఇంకా అమ్మాయిని వెళ్ళొద్దు కూర్చో అంటారా? వాట్ యూ థింక్ కళ్యాణ్ గారు? ఆయనకి గనుక చిన్న చిరాకు వస్తే ఆయన చూసే చూపుకి భస్మం అయిపోతాం మనం. ఆస్క్ నా షూటింగ్ కి వర్క్ చేసిన మా అసిస్టెంట్ ఇక్కడే ఉన్నాడు, అడగండి ఎంత కోపంగా చూస్తారో. ఆయన ఏం నోరు తెరిచి మాట్లాడక్కర్లేదు. ఆయన వాళ్ళ టీం గాని వేరే వాళ్ళు గాని ఏదైనా మిస్టేక్ చేస్తే, ఏదైనా సరిగా లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళని క్రమశిక్షణ లో పెట్టాలనుకోండి, ఓ పేరాలు తిట్టరు, ఆయన ఏమి ఇలా చూస్తారు అంతే. భస్మం వాడు
వాడు చచ్చిపోతాడు, ఇంకా అక్కడే నుంచున్నట్టు చచ్చిపోతాడు. ఇంకా ఆయన కోపాన్ని నేనెందుకు ఎఫోర్డ్ చేస్తాను? అంత ప్రేమగా ఆయన స్టేజ్ మీద పిలిస్తే ఆయన ఇబ్బంది పెట్టే పని చేయడానికి నాకు అంత దమ్ము, నాకు ధైర్యం. కానీ ఇప్పుడు అసలు ఎందుకు చెప్తున్నారు ఈ విషయం? బికాస్ నేను అన్నట్టు 98 మంది పాజిటివ్ గా రాసినా కూడా ఒక 2 మంది ఇబ్బంది పెట్టేసింది, నలిపేసింది, చిదిమేసింది. నేను ఆది గారికి ఫోన్ చేశాను, హైపర్ ఆది గారికి, అది జరిగిన వెంటనే. సార్ ఏంటి సార్ వీళ్ళు, నేను ఊరికే ఒక చిన్న ర్యాబిట్ లాగా ఇలా 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 అని అన్నట్టు పెడితేనే నలిపేసింది అంటున్నారు, మీరు నలిపిన దాని ముందు నేను ఏం నలిపాను సార్? అసలు మీరైతే కళ్యాణ్ గారిని ఊపిరి ఆడుకుని నలిపేస్తారు స్టేజ్ మీద అంటే ఆయన ఎంతసేపు నవ్వుకున్నారో. నిజమేనమ్మా, ఆయన నువ్వు చేసింది క్యూట్ గా ఉంది, ఒక సంఘానికి నువ్వు ఇన్స్పిరేషన్ పో అని యాక్చువల్ గా ఆయన ఒకటే అన్నారు హైపర్ ఆది గారు. మేమందరూ ఆయనకి ఫ్యాన్స్ గా ఉండడం గొప్ప కాదు, ఇప్పుడు నువ్వు ఫీమేల్ ఫ్యాన్స్ అందరికి నువ్వు అంబాసిడర్వి, నువ్వు ఇప్పుడు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఫీమేల్ ఫ్యాన్స్ ఇలా ఉంటారు అని నిన్ను చూస్తే రేపొద్దున కళ్యాణ్ గారు ఈ మాట ఆది గారు అన్నారు, ఐ కెన్ టెల్ యూ ఆన్ రికార్డ్. రేపొద్దున కళ్యాణ్ గారు ఏవీలో ఈ క్లిప్ లేకుండా ఉండదు. ఆయన ఏవి రేపొద్దున ఇంకో సినిమాకి ఆయన ఏవి తయారు చేస్తే కళ్యాణ్ గారు ఏవి ఈ క్లిప్ పెట్టుకునే అంత అలా రిసెంబుల్ చేసింది, మొత్తం ఫీమేల్ ఫ్యాన్స్ ని రిసెంబుల్ చేసింది అని చెప్పారు. ఎవరు? కళ్యాణ్ గారికి చాలా క్లోజ్ అయిన ఆది గారు. అంటే వై ఐఎమ్ టెల్లింగ్, దీస్ పీపుల్ ఆర్ నాట్ జస్ట్ టాలెంటెడ్. కళ్యాణ్ గారికి ఇంత క్లోజ్ అయ్యారంటే దాని అర్థం ఆది గారు టాలెంట్ ఒక్కటే కాదు, ఆయన క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ లేకపోతే మీరు కళ్యాణ్ గారి దృష్టి మీ మీద పడదు. బిహేవియర్, కండక్ట్, డిసిప్లిన్ ఎన్నో చూస్తారు ఆయన. అందుకనే మీరు కళ్యాణ్ గారు చూపు మీ మీద పడిందంటే మీరు యాక్టర్ గా ఏంటి అనేది పక్కన పెడితే మీరు హ్యూమన్ బీయింగ్ గా చాలా ఎదిగారు అని అర్థం. అంటే యూ లివ్డ్ యువర్ లైఫ్ సో వెల్ సో దట్ హీ లైక్డ్ యూ. సీరియస్లీ. సో నేను వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే ఇబ్బంది పెట్టేసింది, నలిపేసింది, కొరికేసింది, 98% మన గురించి పాజిటివ్ గా మాట్లాడకూడదు. కానీ పాపం వాళ్ళు కూడా ఎంతో టైం తీసుకుని కష్టపడి రాస్తున్నారు కాబట్టి మీ అమ్మ నాన్న ఇచ్చిన జీవితాన్ని ఆ 2% లో పెట్టుకోకుండా పాడు చేసుకోకుండా ఇట్లాంటి వేస్ట్ జడ్జిమెంట్లు పాస్ చేయకుండా ఉండండి. మీరు మళ్ళీ వీడియో పూర్తిగా చూడండి సో దట్ యు అండర్స్టాండ్. ఆయన మురిసిపోయారా, నేను పొలైట్ గా అడిగానా, నేను ఒక చిన్న పిల్లలాగా ఆనుకున్నానా, లేకపోతే అందులో ఏదైనా పిచ్ బిహేవియర్ ఉందా? మీరు మళ్ళీ ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన స్టేజ్ మీదకి పిలిచారని కూడా చాలా మంది అనట్లేదు శ్వేత గారు. కొన్ని యూట్యూబ్ కొంతమంది మీడియా వెళ్ళిపోయింది స్టేజ్ మీదకి, ఫోటో కోసం లాగేసుకుంది. ఆయన కదా ఫోటో తీయండి అని మిమ్మల్ని అడిగింది మీడియాని. యాక్చువల్లీ సరే కదా అడిగారు. మేమందరం అక్కడ లైవ్ లో చూసాం. అలా కాదట, నేనంట వెళ్ళిపోయానట, ఫోటో కోసం లాగేసానట, ఫోటో ఇమ్మని నేను ఫోర్స్ చేసేసానట. ఆయన ఫోటో అడిగితే నాకు నవ్వొచ్చింది, ఇదేంటి నాతో ఫోటో అడుగుతున్నారని నాకు నవ్వొచ్చింది. ఫోటో తీయండి అన్నారు, అది ఇంకా రికార్డెడ్ ఉంది. లక్కీగా ఏంటంటే రికార్డెడ్ ఉంది కదా. ఆల్ మీడియా పీపుల్ నోస్ దట్. మేబీ అంటే వాళ్ళు ఆ రోజు ఈవెంట్ కి రాని వాళ్ళు, లేకపోతే ఈవెంట్ కి రాని వాళ్ళు కాదు. వీళ్ళు ఏ కేటగిరీయో చెప్తున్నా శ్వేత గారు, ఐఎమ్ క్లోజింగ్ ఆన్ దిస్ టాపిక్. మీరు లైఫ్ లో అలా అవుదామా, అది కావాలి, మీకు అది దొరకలేదు, ఈ కేటగిరీ. 2, మీకు అది ఎలాగో దొరకలేదు, దొరికిన వాళ్ళని తిట్టుకోవడం వల్ల మీకు ఒక శాంతి వస్తుంది. ఇప్పుడు నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది, నాకు దొరకలేదు, ఇప్పుడు నేను కాసేపు మిమ్మల్ని తిట్టుకుంటానా, ఏం బాగుంది శ్వేత ఆ డ్రెస్ లో, అసలు అలాంటి డ్రెస్ వేసుకుంది. ఇప్పుడు నాకు కొంచెం సెటిల్ అవుతుంది, నాకు దొరకని తనాన్ని నేను సెటిల్ చేసుకుంటాను కాసేపు. ఇది ఒక సిక్ మైండ్ అన్నమాట. సరే ఆ అమ్మాయి వేసుకుంటే చాలా బాగుంది, మనకి ఇంకా బాగుండేది, మన దురదృష్టం మనకు దొరకలేదు, పోనీలే ఆ అమ్మాయి అన్న బాగుంది కదా. ఇది మీరు సరైన మెంటాలిటీ. అలా కాకుండా మీరు ఆ అమ్మాయిని తిట్టి ఆ అమ్మాయిని తక్కువ చేయాలని చూస్తున్నారు అంటే సిక్ మైండెడ్ పీపుల్. సో ఆ 2% వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను, డోంట్ బి జడ్జ్మెంటల్, డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్. నేనేం స్టేజ్ మీదకి పరిగెత్తుకుని వెళ్ళలేదు, మూలను కూర్చుంటే ఆయన పిలిచారు నన్ను, నేను వెళ్ళలేదు. అండ్ నన్ను ఆయన మళ్ళీ ఇంకొకటి, ఫ్యాన్ గర్ల్ స్టేజ్ మీదకి పిలిచిన కళ్యాణ్ గారు, ఆయన ఫ్యాన్ గర్ల్ అని పిలవలేదు. మీరు యాక్ట్ చేశారు కదా, చాలా బాగా చేశారు, మిమ్మల్ని ఆ దుర్మార్గుడు గట్టిగా చుట్టుపక్కల పీకాడు కదా, నొప్పొట్టిందా, ఇవన్నీ మాట్లాడారు ఆయన మైక్ లో. ఇంత పొడుగు 2 minutes మాట్లాడితే ఫ్యాన్ గర్ల్ అని రాస్తున్నారు. ఐఎమ్ హిజ్ యాక్టర్.
కళ్యాణ్ గారి డైరెక్షన్ లో వర్క్ చేసిన యాక్టర్ నేను. అంతే కదా, ఐఎమ్ హిస్ యాక్టర్. నివిత, మీరు ఏంటి అన్నది మూవీ చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఆ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుసు, రాని వాళ్ళకి కూడా తెలుసు. ఓకే, సో ఎవరో 1 or 2 persons ఏదో మాట్లాడారని we don't want to give that much సీరియస్లీ of explanation. ఐఎమ్ నాట్, అందుకే నేను లాస్ట్ 5 ఇంటర్వ్యూస్ లో వాళ్ళ గురించి మాట్లాడలేదు. బట్ ఈ మధ్య పాపం వీళ్ళు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు అనిపించి, మేబీ వాళ్ళు ఫ్రీగా ఉన్నారేమో. అవునులే, కొన్ని Jobless గా you ఉన్నారు. also should enjoy because now you are the popular actor, right? Yeah, So yeah, you should enjoy. ఐఎమ్ ఎంజాయింగ్ నౌడేస్. ఓ అవునా, నేను ఇలా చేశానా? Anyways, Nivita, I wish you all the best. థ్యాంక్ యూ, Very cool. And మీరు మిగతా ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన దానికి నా ఇంటర్వ్యూలోకి చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ. Really Maybe you made thanks. me feel like that comfortable. Yeah, thank you so much, and Thank thanks for coming. Anyways,